దాసరి సుధా 18,567 ఓట్ల మెజారిటీతో బద్వేల్ నియోజకవర్గం నుంచి ఆవిడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవడం జరిగింది. సో ఇంకా 9 మెజారిటీలో ఉన్నాయి వైసీపీవి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. అవి చూద్దాం ఎటు మారుతుంది లాస్ట్ వచ్చేసరికి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిది చూద్దాం మెజారిటీ. పిఠాపురం 70,279 ఓట్ల మెజారిటీ. నాకు తెలిసి నేను ఇంతవరకు చూసిన రిజల్ట్లో పవన్ కళ్యాణ్ గారిది ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద హయ్యెస్ట్ మెజారిటీ కాన్స్టిట్యున్సీ ఏదంటే పిఠాపురమే వస్తుందండి. 70,279. ఇంకా లాస్ట్ రౌండ్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. ఆ అనౌన్స్మెంట్ అది వాళ్ళు అప్డేట్ చేసి నాకు తెలిసి ఒక 72, 73 వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్లో మాత్రం ఇంకేటి అప్డేట్ లేదండి. లీడింగ్లో ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్. భారతీయ జనతా పార్టీ 2 లీడ్లో ఉంది, 1 విన్. అంటే మొత్తం 3 భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం పార్టీ 16-16 లీడింగ్లో ఉంది. వైఎస్ఆర్సీపీ 4-4 లీడింగ్లో ఉంది. జనసేన పార్టీ కూడా 2-2 లీడింగ్లో ఉంది. సో వాళ్ళది ఇంకా అప్డేట్ ఏం రాలేదు పార్లమెంట్ సెగ్మెంట్లు ఇవి. నెక్స్ట్ చూద్దాం. ఒక్క నిమిషం. పాల్గొన్నది ఇంకా 2 రౌండ్లు పెండింగ్ ఉంది. ఇంకా పెండింగ్గా చూపెడుతున్నారు వీళ్ళు. ఓకే, శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద అంతా పెండింగ్గా చూపెడుతున్నారు వీళ్ళు. టెక్కలి అనౌన్స్ చేయలేదు, లాస్ట్ రౌండ్ నడుస్తున్నట్టుగా చూపిస్తున్నాడు. ఆల్మోస్ట్ 1.5 hour నుంచి శ్రీకాకుళం కూడా అలానే చూపిస్తున్నాడు. ఆమదవలస హాఫ్ అన్ అవర్ నుంచి అలానే చూపెడుతున్నాడు. నరసన్నపేట ఇది ఇప్పుడే వచ్చింది, లాస్ట్ రౌండ్ రన్ అవుతుంది. రాజం ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. 20th రౌండ్ ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటుంది. సో అందుకే 2 రౌండ్లు అని చెప్తున్నా. పార్వతీపురం ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి. 14వ రౌండ్ రన్ అవుతుంది కాబట్టి ఇంకా 4 రౌండ్లు ఉన్నాయని చెప్తున్నా. అది చూద్దాం నెక్స్ట్ అప్డేట్ ఏంటనేది. వెయిటింగ్, నేనైతే అగ్రెసివ్గా వెయిట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారి ఓవరాల్ రిజల్ట్ కోసం. చూస్తూ ఉండండి, నేను నెక్స్ట్ అలా అప్డేట్ చేస్తుంటాను కంటిన్యూస్. వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఒకటి అంతేలే, 10 నియోజకవర్గాలు లీడ్లో ఉంటే 1 విన్నింగ్, ఇంకా 9 లీడ్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే నేను చొక్కా మడతేసి దోచుకో, పంచుకో, తినుకో. అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్ లో మా ప్రభుత్వం చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మ మూలమే మరచిన జగతి యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి ద్రోవం చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం, మన ప్రభుత్వంలో పూర్తిగా అడ్డాన్ని నిషేధిస్తాం. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి 4 రోజులు హామీంచిన ముఖ్యమంత్రి ఎవట్లేదు. ఇళ్ల సంఘంలో బ్రాంచ్ షాపులు పెట్టి లైసెన్సులు ఇచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మా ఈ 33,000 ఎకరాలు
చేయదలచిన